ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల మీద వెళ్తుంటే డివైడర్ల నుంచి చిన్నగా నీటి తుంపర్లు పడుతూ తెల్లటి పొగమంచులా ఏదో కనిపిస్తోంది కదూ. చాలా మంది అది కేవలం మొక్కలకు నీళ్లు పోసే పద్ధతి అనుకుంటారు. కానీ అది అంతకు మించి భానుడి బగబగలకు చెక్ పెడుతూ మన ప్రయాణాన్ని చల్లగా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ మిస్ట్ స్ప్రేయింగ్ మ్యాజిక్ ఇది. కేవలం రోడ్డు మధ్యలో ఉండే పైపులే కాకుండా ఇప్పుడు నగరం అంతటా తిరుగుతూ నీటిని చిలకరించే ప్రత్యేకమైన మొబైల్ మిస్ట్ స్ప్రేయింగ్ వాహనాలు కూడా రంగంలోకి దిగాయి. విజయవాడ లాంటి నగరాల్లో ఎండలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే చాలు ఇంజన్ వేడి, పైనుండి సూర్యుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఈ సమస్యను గమనించిన ప్రభుత్వం రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ల వెంబడి హై ప్రెజర్ వాటర్ పైపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నీటిని గాలిలోకి అతి సూక్ష్మమైన బిందువులుగా విడుదల చేస్తారు. అది గాలిలోకి రాగానే ఫ్లాష్ ఇవాపరేషన్ అనే ప్రక్రియ ద్వారా చుట్టుపక్కల వేడిని పీల్చేసి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. దీనివల్ల రోడ్డుపై ఉష్ణోగ్రత సుమారు 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గి వాహనదారులకు గొప్ప ఊరటనిస్తోంది. పైపులు వేయడం కుదరని ప్రాంతాలు లేదా విపరీతంగా దుమ్ము ఉండే ఏరియాలో ప్రత్యేకంగా మొబైల్ మిస్డ్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చారు. పెద్ద ట్యాంకర్లకు అమర్చిన మిస్డ్ క్యానన్ల ద్వారా ఈ వాహనాలు రోడ్డు పొడవునా వెళ్తూ గాలిలోకి నీటి తుంపర్లను చిమ్ముతాయి. ఇది చూడ్డానికి ఒక చిన్న వర్షం పడుతున్నట్లు ఉండి ఆ ప్రాంతమంతా వెంటనే చల్లబడిపోతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే మార్కెట్లు, బస్టాండ్ల దగ్గర ఈ వాహనాలు తిరుగుతూ ప్రయాణికులకు చల్లదనాన్ని